అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. బాబా నవజీవనానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అప్పుడు పురుష మండలి మరియు స్త్రీ మండలి మనోవైఖరి ఎలా ఉండేది? ఆ విషయాలన్నీ కూడా మనం నిన్నటి రోజున చదువుకున్నాం. ఆగస్టు 17వ తారీఖు పురుష మండలికి కూడా స్త్రీలకు చెప్పినట్టు 3 ప్రత్యామ్నాయాలు బాబా సూచించారు. నాలుగవ వెసులుబాటు మాత్రం పురుషులకి బాబా ఇవ్వలేదు. బాబాకే నిర్ణయాన్ని వదిలిపెట్టే అవకాశం బాబా పురుషులకు ఇవ్వలేదు. ఎందుకంటే బాబా స్త్రీల తరపున తాను నిర్ణయం తీసుకునే ఒక ఆప్షన్ పెట్టారు కానీ, పురుషులకు ఆ ఆప్షన్ బాబా ఇవ్వలేదు. స్త్రీలందరూ బాబా నిర్ణయానికే బాధ్యతను వదిలిపెట్టేశారు. అంటే బాబా ఎలా నిర్ణయిస్తే వారు అందుకు సిద్ధం అన్నట్టు వారు తమ సమ్మతిని బాబాకు తెలియజేశారు. బాబా ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకోవడానికి తమ సమ్మతిని వాళ్ళు తెలిపారు. తమ సమ్మతిని తెలుపుతూ బాబా చేతి మీద ముద్దు పెట్టుకొని తమ వాగ్దానాన్ని బాబా తెలపమన్నారు. అందరినీ జాగ్రత్తగా ఆలోచించి మాట ఇవ్వండి అంటూ బాబా, మీరు నా చేతి మీద ఇచ్చే ముద్దు జూడాస్ ఇచ్చిన ముద్దులాగా కాకుండా మీ విధేయతకు అది ఒక సాక్ష్యంలాగా ఉండాలి అని బాబా చెప్పారు. ఆ మధ్యాహ్నం మెహరాబాదు కొండ మీద బాబా తనతో పాటుగా వెళ్ళబోతూ ఉన్న స్త్రీల పేర్లను ప్రకటించారు. మెహ్రా, అప్పుడు ఆమె వయస్సు 42 సంవత్సరాలు. మణి, ఆమె వయసు 31. మెహ్రు 22 సంవత్సరాలు. గోహెర్ 34 సంవత్సరాలు. ఖుర్షద్‌కు తన పేరు లేకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. మెహ్రాకు, మణికి తమ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి అన్న నమ్మకం ఉంది. మెహ్రు మరియు గోహెర్‌కు తాము కూడా వెళతాము అన్న నమ్మకం ఉండేది కాదు. మెహ్రాకు తాను నవజీవనంలో బాబాతో వెళ్ళబోతున్నాను అని తెలియగానే చాలా సంతోషం కలిగింది. బాబా ఆశించిన స్థాయిలో తాను నవజీవనాన్ని గడపవలసిన బాధ్యత ఇప్పుడు తన మీద ఉంది అని అనుకుంది మెహ్రు. డాక్టర్ గోహెర్ ఆ రోజును గురించి ఇలా వివరిస్తారు. బాబా మెహరాజాద్‌లో ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు. మెహరాబాదు కొండ మీద నవజీవనం గురించి ప్రకటించారు. బాబా నలుగురు స్త్రీలను మాత్రం వెంట తీసుకెళతాను అన్నారు. మెహరా, మణి ఖచ్చితంగా ఆ నలుగురులో ఉంటారని నాకు తెలుసు. నన్ను బాబా తన వెంట తీసుకెళతారని నేను ఊహించలేదు. సామాన్యంగా బాబా తాను చేయబోయే ప్రతి విషయం మెహరాకు చెప్పేవారు. ఉదాహరణకు బాబా ఏదైనా ప్రదేశంలో ఏకాంతవాసం చెయ్యాలని అనుకుంటే ముందుగా ఆ విషయం మెహరాకు చెప్పేవారు. ఆమెను అందుకు సిద్ధం చేసేవారు. బాబా కేవలం నలుగురు స్త్రీలను తీసుకెళతాను అని మాత్రమే చెప్పారు. వారి పేర్లను కూడా చెప్పలేదు. నేను మెహరాజాద్‌కు తిరిగి వచ్చినాక చాలా విచారించాను. శాశ్వతంగా బాబాతో ఉండాలని ఖుర్షద్, నాజాలాగా అన్నిటినీ విడిచిపెట్టి వచ్చాను. కానీ నేను వచ్చి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది. నన్ను బాబా తనతో తీసుకెళ్తారన్న నమ్మకం నాకు కలగలేదు. బాబా ఖేటి, సల్తూన్, డౌలా, కాకుబాయి, మన్సారి మొదలైన వారికి వసతి సౌకర్యాల గురించి వ్యవస్థ చేస్తున్నారు. సాయంత్రం పూట ఆటలు ఆడుతున్నారు బాబా. మళ్ళీ మర్నాడు అందరం మెహరాబాద్ వెళ్లి సాయంత్రం తిరిగి వస్తూ ఉన్నాం. ఒకరోజు అలా సాయంకాలం మెహరాబాదు నుండి తిరిగి వచ్చాక మెహ్రాజాదులో మనస్తాపంతో నేను ఆలోచిస్తూ గోడ దగ్గర నిలబడ్డాను. బాబా నుండి దూరమైన తర్వాత నా పరిస్థితి ఏమిటి? ఎలా జీవించాలి? నా జీవితానికి అర్థమే లేదు. ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకున్నాను. నాకు మళ్ళీ ప్రపంచంలోకి వెళ్లి జీవించాలని లేదు. సరిగ్గా నేను అలా ఆలోచిస్తూ ఉండగా వెనక నుండి చప్పట్లు కొడుతూ బాబా నన్ను పిలిచారు. బాబా ఇంటి ముందు ఉన్న వరండాలో నిలబడి ఉన్నారు. పక్కన మెహరా కూడా ఉంది. "ఏమి ఆలోచిస్తున్నావు? నాకు చెప్పు" అన్నారు బాబా. బాబా,
నేను మీతో నవజీవనానికి రావడం లేదు అని నాకు తెలుసు. అందుకే నాకు చాలా బాధగా ఉంది అన్నాను నేను. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు చెప్పు అని బాబా రెట్టించారు. మీరు దూరమైన తర్వాత నాకు జీవించాలని లేదు బాబా. మళ్ళీ నేను ప్రపంచంలోకి వెళ్ళాలని నాకు లేదు. నేను జీవించి ఏం ప్రయోజనం అన్నాను. బాబా నవ్వుతూ మెహరాతో ఇలా అన్నారు. ఈమె పిచ్చిది. ఆ విషయం ఆమెకు చెప్పు. తను కూడా నాతో నవజీవనానికి వస్తోంది. ఈ విషయం ఆమెకు చెప్పు. నవజీవనానికి వెళ్ళబోతున్న నాలుగవ స్త్రీ ఆమె అని చెప్పు అన్నారు బాబా. నాకు చాలా సంతోషం కలిగింది. బాబా నీకు చాలా కృతజ్ఞతలు అన్నాను. ఎంత దయామయుడు బాబా! ఎంత గొప్పవాడు బాబా అనుకున్నాను. నువ్వు చింతించడం మాను. నువ్వు నాతోనే ఉండబోతున్నావు అని బాబా భరోసా ఇచ్చారు. శాశ్వతంగా బాబాతోనే ఉండబోతున్నాను అన్న సంతోషం నాకు ఆ సమయంలో కలిగింది అంటారు డాక్టర్ గోహెర్. మన్సారికి తాను నవజీవనంలో బాబాతో వెళ్ళడం లేదు అని బాగా తెలుసు. బాబా తనను మెహరాబాదు కొండ మీద దూరంగా పెట్టారు కొన్ని రోజులుగా. అందుకే ఆమెకు అనుమానంగా ఉంది బాబా తనను తీసుకెళ్లరు అని. కానీ తాను తిరిగి రాను అని బాబా చెప్పడంతో మనసు బా మన్సారి విఘాతానికి లోనైంది. నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. బాబా చాలా గంభీరంగా కనిపించారు. నవజీవనం అన్నది ఒక పెద్ద షాక్ లాగా అనిపించింది. ఎందుకంటే బాబా మళ్ళీ తిరిగి రాను అని చెబుతున్నారు. ఇంతవరకు బాబా అప్పుడప్పుడు మెహరాబాదుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎప్పుడు మెహరాబాదులో ఉండటానికి ఇప్పుడు ఎవ్వరు మెహరాబాదులో ఉండటానికి అనుమతి కూడా లేదు. పాద్రి కూడా నగర్‌లో ఒక గది బాడుగకు తీసుకొని జీవించాలి. బాబాతో వెళ్ళబోతున్న నలుగురు స్త్రీలను తప్పించి మిగిలిన అందరూ కన్నీళ్లు కారుస్తున్నారు. బాబా కోరిక మేరకు అందరూ తమ సమ్మతిని తెలిపి బాబా నిర్దేశించిన రీతిలో బాబా ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లి జీవించాలని సంసిద్ధులుగా ఉన్నారు. ఎవరెవరు ఎక్కడికి పంపించాలో నిర్ణయించడానికి ఒక వారం సమయం పట్టింది. బాబాతో వచ్చేవారు తమ ఆధ్యాత్మిక పాండిత్యాన్ని, నమ్మకాలను పక్కకు పెట్టాలి మరియు బాబా నుండి ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతిని కూడా ఆశించరాదు. మరే విధమైన ప్రతిఫలాన్ని కూడా ఆశించరాదు. బాబా వారిలో ఒకడిగా పెద్దన్నయ్యగా జీవిస్తారు. కానీ వారు మాత్రం బాబాను గురువుగా భావించి అద్వితీయమైన విధేయతను చూపించాలి. బాబా ఇలా అన్నారు. నాతో రావాలి అని అనుకున్న వారు తమకు తాము మృతప్రాయులుగా భావించాలి. ఒక శవానికి భౌతికమైన బంధనాలు లేకుండా ఎలా ఉంటుందో అలా ఉంటూ ఎలాంటి ప్రశ్నలు లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా ఒక శవం ఉంటుందో అలా నాతో వచ్చేవారు ఒక శవంలాగా ఉండగలగాలి అని బాబా చెప్పారు. స్త్రీలు తము స్త్రీలు తామే తమ తలరాతను బాబా పాదాల వద్ద సమర్పించి బాబాకే నిర్ణయాన్ని వదిలిపెట్టేశారు. అయినప్పటికీ బాబా వారికి తమ భవిష్యత్తును నిర్ణయించుకునే విచక్షను విచక్షణను వారికి కల్పించారు. రానో ఇలా అంటారు. నవజీవనం ప్రారంభించక ముందు బాబా ఎవరెవరిని తనతో తీసుకెళ్తారో మాకు తెలియదు. మేమందరం చాలా ఆందోళనగా ఉన్నాం. నాకు, కిట్టీకి బాబాతో వెళ్ళే అవకాశం కలగకపోవడంతో చాలా నిరుత్సాహం కలిగింది. బాబాతో పాటుగా కాలినడకన భారతదేశం మొత్తం సందర్శించే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు మాకు విచారం కలిగింది. అప్పుడప్పుడే దేశ విభజనకు సంబంధించిన పరిస్థితుల కారణంగా ఉత్తర భారతదేశంలో ఇద్దరు పాశ్చాత్య స్త్రీలను వెంటపెట్టుకొని ప్రయాణించడం అంత శ్రేయస్కరం కాదు అని బాబా వివరించారు. బాబా అలా వివరించి చెప్పిన తర్వాత మేము అంగీకరించాము. బాబా రానో మరియు కిట్టీలను కావాల్సి వస్తే తమ తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోవచ్చు అని కూడా సూచించారు. బాబా ప్రేమ వారితో సదా ఉంటుంది అని కూడా బాబా చెప్పారు. లేదు అంటే బొంబాయి వెళ్లి మెహర్జీ ఇంటిలో ఉంటూ
బాబా ఆదేశాలను పాటించవచ్చు అని కూడా బాబా చెప్పారు. భారతదేశంలోనే ఉంటే బాబాను చూడకపోయినా బాబాకు దగ్గరగా ఉండవచ్చు అన్న ఆలోచనతో రానో మరియు కిట్టి బొంబాయిలో ఉండటానికే ఇష్టపడ్డారు. గుల్మాయి మరియు సోనామాసి అక్క చెల్లెళ్ళు అవడంతో వాళ్ళిద్దరికీ చాలా మంచి ప్రేమ బాంధవ్యం ఉండేది. అందుకే బాబా మొదట సూనామాసిని మరియు ఆమె కుమార్తె ఖుర్షద్‌ను ఖుష్రు క్వార్టర్స్‌లో ఉండమన్నారు. కానీ ఆ సమయంలో ఎరుచ్ సోదరి మెహ్రూ దమానియా ఖుష్రు క్వార్టర్స్‌లో ఉండేది. అందుకని ఆది సూనామాసి మరియు ఖుర్షద్‌లు కూడా అక్కడే ఉంటే ఖుర్షద్‌కు, మెహ్రూకు మనస్పర్ధలు తల ఎత్తవచ్చు అన్న ఆలోచనతో అందుకు సమ్మతించలేదు. బాబా సూనామాసి మరియు ఖుర్షద్‌లను కూడా మెహర్‌జీ ఇంటిలోనే ఉండమన్నారు. జర్బాయి మరియు ఆమె ముగ్గురు కూతుళ్ళు ఖుష్రు క్వార్టర్స్‌లో ఉండమన్నారు. నాజా మరియు కేటీ ఆనవాజ్ మరియు నారీమన్‌లతో ఆషియానాలలో ఉండమన్నారు. వలు, సల్తూన్, దౌలా జసావాల కుటుంబంతో వలు, సల్తూన్, దౌలా జస్సావాల కుటుంబంతో బింద్రా హౌస్‌లో పూనాలో ఉండాలి అని బాబా ఆదేశించారు. సల్తూన్ ఇంకొక కూతురు సర్వార్ బొంబాయిలో ఉంటూ నర్స్ ట్రైనింగ్ చదవమన్నారు. బాబా తమ నిర్ణయాలను ప్రకటించడానికి ముందు అందరినీ తమ తమ అభిప్రాయాలు తెలపమన్నారు. అప్పుడు జర్బాయి తాను తన కూతుళ్లతో మెహరాబాదులోనే ఉండటానికి అనుమతించమని బాబాను వేడుకుంది. బాబా ఎవరు మెహరాబాదు కొండ మీద ఉండటం తనకు ఇష్టం లేదు అని చెప్పినప్పటికీ ఆమె బాబాకు తన కోరికను విన్నవించుకుంది. కైకోబాద్ కూడా బాబాను తన కుటుంబం మెహరాబాద్ కొండ మీదే ఉండటానికి అనుమతించమని కోరుకున్నాడు. బాబా అలా కాకుండా బొంబాయిలో జర్బాయి సోదరి అలమాయి ఖత్రాక్ ఇంటిలో ఉండగలవా అని అడిగారు. కానీ కైకోబాద్ అందుకు ఒప్పుకోలేదు. చివరికి ఈ సమస్యను మన్సారి పరిష్కరించింది. మన్సారి ఏమంటారంటే, ఒకరోజు రాత్రి పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా బాబాను అడిగి మెహరాబాదు కొండ మీద ఉండటానికే అనుమతి పొందాలి అని అనుకున్నాను. బాబా నన్ను నా నవజీవన బాబా నన్ను నా నవసారి నవసారిలో మినూతో కలిసి జీవించమని ఏర్పాటు చేశారు. మర్నాడు బాబా మెహరాబాదుకు వచ్చారు. బాబా ఆ సమయంలో చాలా గంభీరంగా ఉండేవారు. బాబాను ఈ విషయం గురించి అడగడానికి నాకు కొంచెం భయమేసింది అంటారు మన్సారి. బాబాతో ఈ విషయాన్ని అడగడానికి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది మన్సారి. ఒకసారి బాబాయే మన్సారి వద్దకు వచ్చి, "ఎందుకలా నిలబడ్డావు? ఏమైనా అడగాలా?" అని అడిగారు. అవును బాబా అంటూ మన్సారి ఇలా అంది. బాబా, నేను మీకు ఇచ్చిన మీకిచ్చిన మాట ప్రకారం మీరు అనుమతి ఇస్తే నేను మెహరాబాద్‌లోనే ఉండవచ్చా? మీరెక్కడికైనా వెళ్ళండి. నేను మెహరాబాద్‌లోనే ఉంటాను అంది మన్సారి. బాబా 3 సంవత్సరాల క్రితం నువ్వు మెహరాబాద్‌లో నివసించడానికి ఎప్పుడు వస్తావు అని మన్సారి బాబాను అడిగింది. ఇది జరిగి 3 సంవత్సరాలైంది. అప్పుడు బాబాను మన్సారి, "బాబా నువ్వు మెహరాబాద్‌లో పర్మనెంట్‌గా నివసించడానికి ఎప్పుడొస్తావు?" అని అడిగినప్పుడు బాబా ఆమెతో మీరు బాబా అప్పుడు ఆమెతో ఏమన్నారంటే, "బాబా మీరెక్కడికైనా వెళ్ళండి. నేను మాత్రం మెహరాబాద్‌లోనే ఉంటాను అని నీవు అంటే నేను చాలా సంతోషిస్తాను" అని బాబా అప్పుడు మన్సారితో చెప్పి ఉన్నారు. ఇప్పుడు సరిగ్గా ఆ సంఘటనను గుర్తు చేసుకొని మన్సారి మనసులో ఇలా అనుకుంది. బాబా మన్సారి వైపు చూస్తూ, "ఇంతకాలం తర్వాత నీవు ఆఖరికి నేను కోరినట్టు ప్రవర్తిస్తున్నావు" అన్నట్టు చూసారు. తర్వాత మన్సారి వైపు చూస్తూ, "నీవు కోరినందుకు నేను సమ్మతించడం లేదు. అలా ఉన్న ఒక్క క్షణం కూడా అలా నువ్వు ఒక్క క్షణం కూడా అనుకోకు. ఇది నా ప్రణాళిక. ఇది నా ఇచ్చ. నాకు నిన్ను మెహరాబాద్‌లో
అన్నారు బాబా. నేను తిరిగి రాను అని చెబుతున్నాను. మళ్ళీ నేను ఇక్కడికి రావచ్చేమో అని బాబా అన్నారు. ఇలా మన్సారికే కాదు, జరబాయి, ఆమె ముగ్గురు కూతుళ్ళు మెహరు, జలు, గులు కూడా మెహరాబాదు కొండ మీదే ఉండటానికి అనుమతి లభించింది. అలా బాబా 5గురు స్త్రీలకు నవజీవన కాలంలో మెహరాబాదు కొండ మీద జీవించడానికి అనుమతిని ఇచ్చారు. బాబా స్త్రీలను సమావేశపరిచి, తనతో నవజీవనానికి రాని స్త్రీలు బాబా ఆదేశానుసారం జీవితాన్ని సాగించాలి అన్నారు. ప్రతి స్త్రీకి ప్రత్యేకంగా ఒక నియమాన్ని ఇస్తాను అన్నారు బాబా. తాను వారికి ఎన్నిక చేసిన జీవితాన్ని జీవిస్తూ, తనతో భౌతికంగా వారు దూరంగా ఉన్నా, తనతో రాకపోయినప్పటికీ నవజీవనాన్ని వారు ఆచరించవచ్చు అని బాబా చెప్పారు. అందరికీ వర్తించే నియమాలు ఏమిటంటే, డబ్బు కలిగి ఉండకూడదు. కొత్త వస్తువులు కొనడం కానీ, వేరే వారి నుండి స్వీకరించడం కానీ చేయకూడదు. సినిమాలకు వెళ్ళకూడదు. ఎవరి ఇంటిలో అయితే వారు జీవిస్తున్నారో, ఆ ఇంటి వారి నుండి కేవలం ఆహారం, ఆశ్రయం, నిత్యావసర వస్త్రాలు అంటే అత్యవసర వస్త్రాలు అంటే సోపు, పేస్టు మొదలైనవి మాత్రమే స్వీకరించాలి అన్నారు బాబా. తనతో పాటుగా రానివారు ఎలాంటి ఆశ కలిగి ఉండకూడదు. 100% మనస్ఫూర్తిగా నిజాయితీతో ఆశ కలిగి ఉండకుండా ఉండాలి. బాబా మళ్ళీ కలవడానికి, చూడటానికి, బాబాను మళ్ళీ కలవడానికి, బాబాను చూడటానికి ఆశ కలిగి ఉండకూడదు. బాబా ఆదేశాలను పాటించడానికి ప్రయత్నించి, ఎలాంటి ఆశను కలిగి ఉండకుండా ఉండటం ద్వారా వారు కూడా నవజీవనంలో పాలు పంచుకోవచ్చు అంటూ బాబా ఇంకా ఇలా అన్నారు. అన్ని కష్టాలకు మూలం ఆశ కలిగి ఉండటమే. ఆశే ఆశ అన్నదే లేకుంటే నిరాశ అన్నది ఉండదు అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు. అక్టోబర్ 15వ తారీఖు తర్వాత మీకు ఎలాంటి కష్టాలు, అవాంతరాలు, అనారోగ్యం కలిగినా మీరు మీకు మీరే దానికి బాధ్యత వహించాలి. వాటికి నేను బాధ్యత వహించను. మీరు ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా, నిండు హృదయంతో అంగీకరించినట్టయితే ఆ భగవంతుని ఎడల ప్ర ప్రమాణం చేయండి అన్నారు బాబా. స్త్రీలు తమ చేతులను, మొహాలను కడుక్కొని వ్యక్తిత్వంతో సంబంధం లేని భగవంతుడి ఎదుట మరియు బాబా ఎదుట మొత్తం బాధ్యతను తామే స్వీకరిస్తాము అని ప్రమాణం చేశారు. తర్వాత బాబా ఇదంతా చాలా గంభీరమైన విషయం అన్నారు. కానీ ఇంత గంభీరంగా తీసుకుంటూ కూడా మీరు నిజంగా నవ్వగలిగితే అది నిజంగా చాలా మంచి పద్ధతి అన్నారు బాబా. 1949 ఆగస్టు 20వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు మెహరాబాదు వచ్చారు. కొండ మీదికి వచ్చి బాబా 5గురు మండలి పురుషులను పిలిపించారు. రంజు, పెండు, విష్ణు, సిద్ధు మరియు కైకోబాద్లతో బాబా ఇలా అన్నారు. స్త్రీలు తమ నిర్ణయాన్ని నాకే వదిలిపెట్టేశారు. కానీ పురుషులు అలా కాకుండా వారే నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు స్త్రీల గురించి నిర్ణయించడం జరిగింది. మొదట మండలి వారు ఎవరూ కూడా ఎగువ మెహరాబాదు కానీ, దిగువ మెహరాబాదులో కానీ ఉండటానికి వీల్లేదు అని నిర్ణయం జరిగింది. దిగువ మెహరాబాదులో కొందరు మండలి వారు 1 సంవత్సరం వరకు ఉండవచ్చు. కొందరు శాశ్వతంగా ఉండవచ్చు అన్న మినహాయింపు జరిగింది. అలాగే స్త్రీల విషయంలో కూడా నా నిర్ణయం ప్రకారం కొందరు స్త్రీలు శాశ్వతంగా మెహరాబాదు కొండ మీద ఉండటానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మన్సారి మరియు కైకోబాద్ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కలిపి 5గురు స్త్రీలు కొండ మీద శాశ్వతంగా నివసించబోతూ ఉన్నారు. వారికి 2 విషయాలు అర్థం చేయించాను. మొదటిది నన్ను మళ్ళీ చూడాలని కానీ, కలవాలని కానీ ఎదురు చూడకూడదు.
అంతేకాకుండా నేను మళ్ళీ మెహరాబాదు కొండ మీద నివసించడానికి వస్తాను అన్న ఎలాంటి చిన్న ఆశ కూడా వారు పెట్టుకోకూడదు. రెండవది, వారు కొండ మీద నివసించడానికి ఎలాంటి నిబంధనలు విధిం విధించబడ్డాయో వాటికి కట్టుబడి జీవించాలి అని బాబా వివరించారు. బాబా మన్సారి, జర్బాయి ఆమె కూతుళ్లను పిలిచి మళ్ళీ ఆ నియమాలను వారికి చదివించి వినిపించారు. అందరూ వాటికి కట్టుబడి ఉంటాము అని మాట ఇచ్చారు. స్త్రీ మండలి వారికి చెందిన విలువైన వస్తువులు, వారి ఖరీదైన చీరలు, నగలు అన్నిటినీ బాబాకు సమర్పించమన్నారు. తర్వాత వాటిని అమ్మించడానికి. చాలా సంవత్సరాలు ఒక చోటు నుండి ఇంకొక చోటికి తిరుగుతూ మెహరాబాదు నుండి టోకాకు, తర్వాత ఎగువ మెహరాబాద్‌కు, అక్కడ నుండి నాసిక్‌కు, మళ్ళీ తిరిగి మెహరాజాదుకు, అక్కడ నుండి బ్లూ బస్ ప్రయాణాలు, వీటన్నిటి తర్వాత స్త్రీలు మొత్తానికి ఒకే చోట ఉండటానికి ఒక ఇల్లు మెహరాజాదులో సమకూరింది అని అనుకుంటూ ఉండగా, ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చినట్టు ఒక విధమైన గందరగోళం, కలవరం మొదలైంది స్త్రీ మండలికి. మెహ్రాజాదులో ఇంటి కోసం ఆది జూనియర్‌కు చెందిన ఫర్నిచర్ దుకాణం నుండి తమకు కావాల్సినట్టు చెప్పి తయారు చేయించుకున్న ఫర్నిచర్ ఇప్పుడు అమ్మాల్సి రావడం ఎంతో బాధ కలిగించింది వారికి. మణి వాడేటటువంటి డ్రెస్సింగ్ టేబుల్, గదిలోని ఆ ప్రదేశానికి సరిపడా కొలతలు ఇచ్చి ప్రత్యేకంగా చేయించారు. మళ్ళీ కావాలన్నా అటువంటిది దొరకదు. మెహ్రా బాబాతో కనీసం దాన్ని అట్టే పెట్టుకోవాలని అనుమతించమని వేడుకుంది. బాబా సరే అలాగే అన్నారు. మెహ్రా ఇలా అంటారు. ఎక్కడో హృదయాంతరాళాల్లో మేము మళ్ళీ తిరిగి మెహ్రాజాద్‌కు వస్తామేమో అన్న చిన్న ఆశ మాలో ఉండేది. బాబా మళ్ళీ తిరిగి రావడం ఉండదు అని చెప్పినప్పటికీ బాబా మెహ్రాజాద్‌కు మెహ్రాజాదును త్యజించరు అని మాకు మాకు అనిపిస్తూ ఉండేది అంటారు మెహ్రా. డాక్టర్ గోహెర్ మెహ్రా గురించి చెబుతూ, మెహ్రాకు బాబాతో వెళుతున్నాను అన్న సంతోషం ఉండేది. మెహ్రాకు భౌతికమైన వస్తువుల మీద వ్యామోహం ఉండేది కాదు. బాబా ఎక్కడ ఉంటే అక్కడే మెహ్రా జీవితం. అందుకే ఆమెకు అంత వ్యత్యాసంగా తోచలేదు అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళడం. ఒకే ప్రదేశంలో జీవిస్తున్నాను. ఒక చోటి నుండి ఒక చోటికి ప్రయాణిస్తున్నాను. ఏది కూడా మెహ్రాకు ముఖ్యం కాదు అంటారు డాక్టర్ గోహెర్. మెహ్రాకు దేని మీద అనుబంధం ఉండేది కాదు. బాబా తమతో ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చో తెలియజేస్తూ ఒక లిస్టు ఇచ్చారు. బయలుదేరడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇంటిలోని వస్తువుల మీద, అమ్మకానికి ఉన్న వాటి మీద లేబుల్స్ వేయమన్నారు బాబా. మెహ్రా మరియు మణి గదిలోని వస్తువులను మాత్రం అమ్మకుండా వేరేగా పెట్టమన్నారు. కనీసం డైనింగ్ టేబుల్ మరియు కుర్చీలను అట్టే పెట్టండి బాబా అని మెహ్రా బాబాను అభ్యర్థించింది. ఆర్నవాస్ కుటుంబంలో ఎవరైనా వచ్చి అక్కడ జీవించవచ్చు అన్నారు బాబా. కానీ ఎలాంటి ఫర్నిచర్ లేని ఆ ఇంట్లో ఎవరైనా ఎలా ఉండగలరు బాబా అంది మెహ్రా. ఇంటిలోని అన్ని వస్తువులను అమ్మేశారు. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోయింది. కేటీ ఇలా అంటారు. నవజీవనంలో ఏర్పాట్లన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. మేమందరం ఇంకా షాక్‌లోనే ఉన్నాము. బాబా మాకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలు కొందరికి ఉత్సాహాన్ని కలిగిస్తే, కొందరికి నిరాశను, నిస్తేజాన్ని కలిగించాయి. మెహ్రా ఈ పరిస్థితిని ఎంతో నిబ్బరంగా ఎదుర్కొంది అంటారు మెహ్రు. మెహ్రా సుఖదుఖాలకు అతీతురాలు ఏమీ కాదు. కానీ తన చిత్తశుద్ధిని కోల్పోకుండా పరిస్థితులను మెహ్రా ఎదుర్కొనేది. బాబా ఏది అడిగినా వేరే ఆలోచన అనేది లేకుండా ఎంతో హుందాగా తాను బాబాతో ఉన్నాను, బాబా మాటను జవదాటను అని నిరూపించుకునేది మెహ్రా. ఈ నవజీవనానికి వెళ్లే ముందు రోజులలో ఆశ్రమంలో ఎవరికో ఇవ్వడానికి బాబా మెహ్రా వద్ద ఉన్న ఒక ఖరీదైన చీరను ఇవ్వమని అడిగారు. వెంటనే మెహ్రా మారు మాట్లాడకుండా తన వద్ద ఉన్న చీరలలో బా చాలా బాగా ఉన్నటువంటి ఖరీదైన చీరను బాబా అడిగిన వెంటనే తీసి ఇచ్చేసింది. బాబా
చీరలు అన్నిటినీ తెచ్చి బాబా ముందు పెట్టింది. బాబా అందులో నుండి 2 చీరలు తీసుకొని ఎవరికో ఇచ్చారు. మెహర సంతోషంగా, "మీరు ఎలా కావాలంటే అలా చేయండి బావా" అంది. మెహ్రు ఇలా అంటారు. ఇలాంటి ఎన్నో సందర్భాలలో మెహర బాబా ఏది కోరితే అలా చేయడం, రెండో ఆలోచనే లేకుండా బాబా మాటకు పూర్తిగా సహకరించడం నేను చూశాను అంటారు మెహ్రు. ఎగువ మెహరాబాదులోని స్టోర్ రూమ్‌లో ట్రంక్ పెట్టెల నిండా అందమైన కుషన్ కవర్లు, కార్పెట్లు, విలువైన బహుమతులు ఉండేవి. బాబా పుట్టినరోజు సందర్భాలలో ప్రేమికులు ఇచ్చిన ఖరీదైన బహుమతులు అందులో ఉండేవి. 2 ట్రంకుల నిండా వంట సామాన్లు, టీ కప్పులు, భోజనం చేసే ప్లేట్లు, ఖరీదైన టీ సెట్లు ఉండేవి. ఇందులో చాలా వరకు ఎలిజబెత్ అమెరికా నుండి తెచ్చిన బహుమతులు. వాటన్నిటిని మెహర్‌జీకి ఇచ్చి అమ్మివేయమన్నారు బాబా. వాటిలో బాబా వాడిన కొన్ని వస్తువులను ఆర్నవాజ్ కొనుక్కుంది. నాజా అలా ఆ ఖరీదైన అన్నిటినీ అమ్మడం చూసి తనలో తాను గొణుక్కుంటూ వాటిని అమ్మేస్తే మళ్ళీ కావాలన్నప్పుడు అంత బాగా ఉన్న ఖరీదైనవి మళ్ళీ దొరకవు. అలాంటి చా చాకులు కావాలన్నా దొరకవు అని బాధపడేది. పక్కనున్నవారు గట్టిగా మాట్లాడకు అంటూ ఆమెను ఊరుకోపెట్టేవారు. స్త్రీల వద్ద ఉన్న చీరలను కూడా ఇచ్చేయమన్నారు బాబా. మెహ్రా తన వద్ద ఉన్న చీరలలో ఖరీదైన 4 చీరలను ఇవ్వాలని నిర్ణయించుకుంది. బాబా అందరినీ తమ ట్రంకులు తెరిచి చీరలు చూపించమన్నారు. మెహ్రా తన ట్రంకు తెరిచి అడుగున ఉన్న ఖరీదైన చీరలను బయటికి తీస్తూ పైన ఉన్న ఒక సాదా చీరను చేత్తో పట్టుకుంది. బాబా మెహ్రా దగ్గరికి వచ్చి ఆమె చేతిలోని చీరను చూస్తూ, "ఈ చీరను ఇస్తున్నావా?" అని అడిగారు. "లేదు బాబా, ఇది కాదు" అంటూ అడుగున ఉన్న 4 చీరలు తీసి ఇచ్చింది మెహ్రా. తరువాత బాబా తన చేతిలోని చీరను చూపిస్తూ, "ఇది ఇస్తావా?" అని అడిగినప్పుడు తాను ఇవ్వకపోవడం బాబ్ చాలా పెద్ద పొరపాటుగా భావించింది మెహ్రా. అది తాను కావాలని చేయకపోయినా, బాబా అడిగినప్పుడు ఆ చీరను ఇవ్వకపోవడం చాలా పెద్ద తప్పే అన్న భావన మెహరాలో ఎప్పటికీ ఉండిపోయింది. ఆ చీరను మళ్ళీ ఆమె కట్టుకోలేదు. బాబా ఏదైనా అడిగినప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అంటారు మెహ్రా. బాబా ఆ చీరను కూడా ఇవ్వమని కోరే కోరా కోరారేమో! నేనే దాన్ని గ్రహించలేకపోయానేమో అని చాలా పశ్చాత్తాపపడింది మెహరా. బాబా నాకు ఏదైనా తినమని ఇచ్చినప్పుడు, "బాబా మీరు తినండి" అని అనేదాన్ని. అలా కాకుండా బాబా ఇచ్చింది గమ్మున మారు మాట్లాడకుండా తీసుకొని తినాల్సింది. అలా బాబా రెండవసారి తీసుకో అని రెట్టించినప్పుడు నేను తీసుకునేదాన్ని. విధేయత చూపించాల్సిన క్షణాన్ని సద్వినియోగం చేసుకోక, ఆ సమయంలో కొన్నిసార్లు తప్పు చేసేదాన్ని అంటారు మెహ్రా. ఒకసారి బాబా నేరుగా ఇలా అడిగారు. బాబా నాకు ఏదైనా వద్దు అనిపించినప్పుడు, ఇష్టం లేనప్పుడు నేను వద్దు అని చెప్పవచ్చా? లేక దాన్ని స్వీకరించి తీరాలా? అని మెహ్రా బాబాను అడిగింది. వద్దు అని చెప్పు పర్వాలేదు. నీకు ఇష్టం లేనప్పుడు, అవసరం లేకుంటే వద్దు అని చెప్పు మరేం పర్వాలేదు అన్నారు బాబా. ఉదాహరణకు మెహ్రాకు బజ్జీలు అంటే ఇష్టం లేదు. కానీ బాబా వాటిని మెహ్రాకు తీసుకోమని ఇచ్చినప్పుడు మెహ్రా ఇలా అనేది, "బాబా నాకు బజ్జీలు ఇష్టం లేదు. కానీ మీరు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను" అంటూ వాటిని తీసుకునేది. ఆ విషయం తలుచుకుంటూ మెహ్రా ఇలా అంటారు. "నేను నాకు ఇష్టం లేదు, కానీ మీరు ఇచ్చారు అని తీసుకుంటున్నాను బాబా అని కూడా చెప్పి ఉండాల్సింది కాదు" అని. అవి బాబా చేతి నుండి వస్తున్నాయి కాబట్టి సంతోషంగా వాటిని స్వీకరించాలి. ఇష్టపూర్వకంగా తీసుకోవాలి. అది చిన్న విషయం కానీ ఆ సమయంలో నేను దాన్ని గ్రహించలేకపోయాను. బాబా నీకు ఇష్టం లేకుంటే తీసుకోవద్దు అని చెప్పినా దాన్ని స్వీకరించి తిని ఉంటే చాలా బాగుండేది. మనకు ఇష్టం లేకున్నా దాన్ని బాబా చేతి నుండి స్వీకరించాలి. మేము మా ప్రేమతో పరిపూర్ణంగా లేమేమో, బాబాను సదా సంతోషపెట్టాలని అనుక్షణం ప్రయత్నించేవారం కానీ, కొన్నిసార్లు
విఫలత చెందేవారం అంటారు మెహ్రా. బాబా మెహ్రా గురించి, ఆమె విధేయత, ప్రేమ వీటి గురించి పురుష మండలి వారితో పదే పదే చెబుతూ ఉండేవారు. ప్రత్యేకంగా నవజీవన సమయంలో ప్రతి చిన్న విషయంతో కూడా ఇలాంటి విధేయతను బాబా తన అనుచరుల నుండి ఆశించేవారు. ఆది సీనియర్ ఇలా అంటారు. నవజీవనం ప్రారంభ దశలో బాబా అదే పనిగా ఎప్పుడూ నేను మెహరాను అత్యంత అధికంగా ప్రేమిస్తున్నాను. మెహరాను అందరికన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని మీకోసం ప్రేమిస్తే, మెహరాను మాత్రం నా కోసం ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉండేవారు. అవును బాబా! అది మాకు తెలుసు అని నేను అంటూ ఉండేవాడిని. కానీ నాకు మనసులో బాబా ఎందుకు మెహ్రా మీద తనకు గల ప్రేమను తనకు గల ప్రేమే ఉత్తమమైనది, గొప్పది అని పదే పదే చెబుతున్నారు అని నాకు అనిపించేది. కొన్నిసార్లు బాబా ధోరణి నాకు చిరాకు కలిగించేది. ఆయనకు మెహ్రా మీద ప్రేమ ఉంటే ఉండవచ్చు. కానీ దాన్ని పదే పదే చెప్పాల్సిన అవసరమేముంది అని నేను అనుకునేవాణ్ణి. ఒకసారి బాబాతో నేరుగా అడిగాను. బాబా, మీరెప్పుడు నేను మెహరాను ఎక్కువగా ప్రేమిస్తాను అని చెబుతూనే ఉంటారు. అలా మీ ప్రేమను వ్యక్తపరిచి, మీ అనురాగాన్ని ప్రదర్శించాల్సిన అవసరమేముంది అని అడిగేశాను. బాబా మానసిక చికిత్స చేయగల వైద్యులందరిలోనూ సిద్ధహస్తుడు. తాను ఏమి చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు. కొన్నిసార్లు నాకు చాలా బాధ కలిగేది అంటాడు ఆది. మెహ్రా బాబాను గాఢంగా ప్రేమిస్తుంది. కానీ మేము అలా కాదా? మాకు ప్రేమ లేదా? మెహ్రా మీదే అంత ప్రత్యేకంగా బాబా ఎందుకు అక్కర చూపిస్తారు? ఆయనకు మేమేమీ కామా? మెహ్రా మీద అంత ప్రేమ ఉంటే మా ముందు ఎందుకు దాన్ని పదే పదే చెప్పడం? మాకు ఏమిటి అవసరం? అని చిరాకు పడేవాడు ఆది. అంతేకాకుండా మెహరాకే బాబా ఎందుకు అంతగా ప్రాముఖ్యత ఇస్తారు? మిగిలిన స్త్రీల సంగతేమిటి? వారు ఎందుకు పనికిరాని వారా? మెహరాయే రాణి అయితే మిగిలిన స్త్రీలు ఎవరు? అని నాకు అనిపించేది. నాకు మెహ్రా అంటే ఎలాంటి ద్వేషం ఉండేది కాదు. మెహ్రా అంటే నాకు ప్రేమ, ఇష్టం ఉండేది కానీ, ఇలాంటి ఆలోచనలు నా మనస్సులోకి వస్తూ ఉండేవి అంటాడు ఆది. బాబా మాత్రం తన ధోరణిలో తాను మెహ్రా గురించి, ఆమె ప్రేమ గురించి ప్రస్తావిస్తూనే ఉండేవారు. ఒకరోజు బాబా ఆదితో, "నేను ఎవరిని అధికంగా ప్రేమిస్తానో తెలుసా?" అని అడిగారు. "మాకు తెలుసు బాబా" అన్నాడు ఆది. "నేను మెహ్రాను అధికంగా ప్రేమిస్తానని నీకు తెలుసా?" అన్నారు బాబా. "అవును బాబా! మీకు మెహ్రా అంటేనే చాలా ప్రేమ. అయితే ఏమిటి?" అన్నాడు ఆది. "చూడు, మెహ్రాను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను కాబట్టి, ఆమెకు భగవత్ సాక్షాత్కారాన్ని అనుగ్రహించేస్తాను అని అనుకోకు" అన్నారు బాబా. ఆదికి చాలా ఆశ్చర్యం కలిగించాయి బాబా మాటలు. బాబా ఇన్ని రోజులుగా ప్రస్తావిస్తూ ఉన్న విషయాలన్నిటికీ ఇది తద్విరుద్ధంగా ఉంది. ఆది మనసులో ఇలా అనుకున్నాడు. బాబా ప్రేమ వలన ఏమిటి ప్రయోజనం? భగవత్ సాక్షాత్కారం ఇవ్వనప్పుడు ఆ ప్రేమ ఎందుకు? కానీ అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి ప్రేమిస్తే అది ప్రేమే కాదు, బేరమవుతుంది అనుకున్నాడు ఆది. ఆది ఇలా వివరిస్తాడు. మెహ్రా బాబాకు సహచరురాలు అవడానికి ఒక తోడు అన్ని అవతారులకు ఇలా ఒక తోడు ఉంటుంది. ఆమె మొత్తం సృష్టికి, మాయకు ప్రతిరూపం. అది ఆమె స్థానం అంటాడు ఆది. పాద్రి ఇలా అంటాడు. ప్రతి గురువుకు ఒక ఆధ్యాత్మిక జతగత్తె ఉంటుంది. సద్గురువులకు కూడా ఇలాంటి ఒక తోడు ఉంటుంది. బ్రహ్మానుభవం కలగని ఒక ఆధ్యాత్మిక తోడు ఉంటుంది అంటాడు పాద్రి. అవతార్ మెహర్ బాబా కీ జై.